ముఖ్యంగా తెలంగాణలో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీకి సంబంధించి విజయశాంతి పేరు తెరపైకి రావడం, విజయశాంతికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా మీడియా సంబంధించి రాజకీయాల్లో ఒక కొత్త ఆసక్తిని తీసుకొచ్చింది. విజయశాంతికి నార్మల్ గా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అనేది విజయశాంతికి చాలా చిన్న పదవి, ఆమె కేవలం ఎమ్మెల్సీతో పరిమితం చేయరు, ఆమెను మంత్రి చేస్తారని. ముఖ్యంగా విజయశాంతిని హోంమంత్రిగా చేయడం కోసమే హైకమాండ్ ఇక్కడ విజయశాంతిని రంగంలోకి దింపింది అని. మరోవైపు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీకి సంబంధించి ఈ యొక్క పేర్లు భరిత ఖరారయ్యే ముందు విజయశాంతి పేరు బయటకు వచ్చింది. విజయశాంతి ఢిల్లీలో ఆమె చక్రం తిప్పుతుంది, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో మాట్లాడుతుంది, ఎలాగైనా ఎమ్మెల్సీ దక్కించుకుంటుందన్న వార్తలు వచ్చాయి. కానీ వాస్తవానికి విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలిచిందంట. విజయశాంతికి అంటే సాదాసీదాగా నార్మల్ వ్యక్తి ఏం కాదు. ప్రస్తుత రాజకీయాల్లో విజయశాంతి పేరు అంతగా వినబడకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక కరడుగట్టిన తెలంగాణ వాదిగా, ముఖ్యంగా నరాన తెలంగాణకు సంబంధించి తెలంగాణ సిద్ధాంతం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక నాయకురాలు విజయశాంతి అని చెప్పుకోవచ్చు. విజయశాంతి 1998 ఆ టైంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది. అప్పటి నుంచి ఆమె తెలంగాణ వరంగల్లో పుట్టి పెరిగింది. అలాంటి తెలంగాణ నేపథ్యం ఉన్న విజయశాంతికి తెలంగాణ అన్న, తెలంగాణ సిద్ధాంతం అన్న, తెలంగాణకు సంబంధించిన హక్కులన్న కూడా ఆమె అనువనున ఆమెకున్నాయి. సో అలాంటి విజయశాంతి 1998లో ఆమె పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలంది. 1990 ఆ టైం వచ్చేసరికి, ఆ ప్రాంతానికి ఆ టైంకి వచ్చేసరికి విజయశాంతి సినిమాలో అవకాశాలు, అంటే ఆమె తీస్తున్న సినిమాలో అప్పటివరకున్న హిట్స్ ఆమె కనబడట్లేదు. 1996 ఆ టైంలో ఆమెకు అనుకున్నంత హిట్లు రాకపోవడంతో ఇంకా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంది. అప్పటికి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు. అప్పుడు 1998 ఆ ప్రాంతంలో హోంశాఖ సహాయ మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాసాగర్ రావు గారు అప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సో వారు విజయశాంతిని బీజేపీలో జాయిన్ చేయించారు. జాయిన్ చేయించడమే కాదు, విజయశాంతి భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆమె పదవి కూడా తీసుకుంది. ఇక బీజేపీలో కొనసాగుతున్న విజయశాంతి ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, ఇక 2004లో యూపీఏ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో 2005లో విజయశాంతి తెలంగాణ తల్లి పార్టీని స్థాపించింది. తెలంగాణ తల్లి పార్టీ స్థాపించిన తర్వాత మొత్తం అందరి చూపు విజయశాంతి వైపోయింది. ఇక చంద్రబాబుని ఆమె బాగా తిట్టడం, ఆంధ్ర రాజకీయ నాయకులే, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే పెత్తనం తెలంగాణలో ఉందని చెప్పి ఆమె తెలంగాణ తల్లి పార్టీ పెట్టడం జరిగింది. సో విజయశాంతి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఫోటో అప్పుడు విజయశాంతి స్థాపించినటువంటి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత ఆమె ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. విజయశాంతి కూడా ఇలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించింది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే చాలా మంది దానిపైన విమర్శలు చేసినారు. కానీ ఇక్కడ తెలంగాణ తల్లి పార్టీ పెట్టినప్పుడు విజయశాంతి ఈ ఫోటోకి సంబంధించినటువంటి ఫోటోను పోలిన విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా విజయశాంతి ఆవిష్కరించడం జరిగింది. ఇక ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ మగ్గిపోతుంది, తెలంగాణ సపరేట్ కావాలి, తెలంగాణ విభజించాలి, ప్రత్యేక తెలంగాణ కావాలని 2005లోనే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టడం, చాలా వరకు కూడా అప్పట్లో బాగా విజయశాంతి పార్టీకి సంబంధించి చేరికలు కూడా జరిగినాయి. కానీ ఏమైందేమో కొద్ది రోజుల తర్వాత 2009లో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత విజయశాంతి తాను స్థాపించినటువంటి తల్లి తెలంగాణ పార్టీని 2009లో అప్పటి టీఆర్ఎస్ లో ఆమె విలీనం చేసింది. ఇక విలీనం చేసినాక వచ్చిన ఎన్నికల్లో మెదక్ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసింది. మరోవైపు కేసీఆర్ కూడా ఎంపీగా పోటీ చేసిండు. మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా గెలిచింది. ఇక ఎంపీగా గెలిచిన తర్వాత కీలక టైంలో ఆమె పార్లమెంట్ లో మాట్లాడింది. ఈవెన్ తెలంగాణ బిల్లు మూవ్ అయ్యే టైంలో కూడా కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, విజయశాంతి పార్లమెంట్ లో ఉంది. తెలంగాణ గొంతెత్తి మాట్లాడింది తెలంగాణ గురించి. అలాంటి విజయశాంతిని 2013లో తెలంగాణ వచ్చిన కొద్ది రోజుల్లోనే, ఆ టైంలోనే ఒక క్రమశిక్షణ చర్య అని, పార్టీకి వ్యతిరేకంగా ఆమె బిహేవ్ చేస్తుందని 2013లో అనుకుంటా 2013లో విజయశాంతిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాస్తవానికి కవితకు లైన్ క్లియర్ చేయడానికి విజయశాంతిని పంపించేసినారని చెప్పి అప్పట్లో బాగా టాక్ నడిచింది. కానీ ఆ తర్వాత ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇదే ఆమె మెదక్ ఎంపీగా ఉంది కదా, మెదక్ సంబంధించి ఎంపీగా ఉన్న ఆమె మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది 2014లో. పోటీ చేసి ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత చాలా రోజులు రాజకీయాల్లో యాక్టివ్గా లేదు. వాస్తవానికి పాలిటిక్స్ లో చాలా మంది పారాషూట్ నాయకులు వస్తుంటారు. వాళ్ళకి ఏదో బిజినెస్ ఉంది, ఏదో డీలింగ్లు, కాంట్రాక్ట్లు ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు తీసుకోవడం సర్వసాధారణం. అంటే
కష్టపడే కార్యకర్తకు నాయకునికి టికెట్ రాదేమో కానీ ఇలాంటి పారాషూట్ నాయకులకు ఏ పార్టీలోనైనా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలోనైనా టికెట్లు వస్తుంటాయి. కానీ ఇక్కడ విజయశాంతికి సంబంధించి విజయశాంతి 2014కు ముందు ఆమె మెదక్ ఎంపీగా పనిచేసినప్పుడు ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ పూర్తిగా అది రోడ్లు కానీ లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించిన కమ్యూనిటీ హాల్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏవైనా కానీ పూర్తిగా పనులు కానప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకోవడం గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఆ పనులు కనుక పూర్తి కాకపోతే అది కనుక విజయశాంతి దృష్టికి వెళ్ళకపోతే ఆమె తిరిగి అన్ని డబ్బులు కూడా గవర్నమెంట్కి ఇప్పించేసింది. సో రాజకీయంలో ఆమె చాలా పకడ్బందీగా ముందుకెళ్ళింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సో విజయశాంతి అసలు కరప్షన్ లేని లీడర్ అని చెప్పేసి మెదక్కి సంబంధించి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఆమె నాన్ కరప్టెడ్ అని చెప్పేసి ఇప్పటికీ కూడా నాయకులు ప్రజలు చెప్తుంటారు. ఆ తర్వాత ఆమె మెదక్ లో ఆమె 2014లో పోటీ చేసినప్పుడు కూడా ఆమె ఒక బాండ్ రాసిచ్చింది. నా ఆస్తి మొత్తం ప్రజలకే, ఎవరు కూడా లేరు, నాకు పిల్లలు కూడా లేరు, నా ఆస్తి మొత్తం ప్రజలకే రాసిస్తున్నా అని ఒక బాండ్ కూడా రాసిచ్చింది. ఆమె నాన్ కరప్టెడ్ లీడర్, స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్, ఎత్తులు పల్లాలు రాజకీయాల విమర్శలు ఇవన్నీ కాకుండా ఒక విజన్ తో ఆమె ముందుకు వెళ్తుంది. ఆమె 2014లో ఒక బాండ్ రాసిచ్చినప్పటికీ నా ఆస్తి మొత్తం ప్రజలకే, నాకు ఎవరు కూడా వారసులు లేరు, నా ఆస్తి మొత్తం ప్రజలకే ఇస్తానని ఒక బాండ్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, 10 సంవత్సరాలు ఉండడం, తెలంగాణ వేవ్ ఉండడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడ మెదక్లో గెలిచినారు. కానీ అప్పట్లో ఇది బాగా సెన్సేషనల్ ఏం కాలేదు. విజయశాంతిని సస్పెండ్ చేసినప్పుడు కానీ లేదా విజయశాంతి లాంటి బాండ్ ఇచ్చినప్పుడు కానీ సెన్సేషనల్ కాలేదు. ఇప్పుడు తీర్మానం సస్పెండ్ చేయగానే బాగా వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఇంత మీడియా, సోషల్ మీడియా కూడా ఇంత లేదు కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు. ఇక ఆమె ఓడిపోయిన తర్వాత సైలెంట్ ఉండిపోయింది. చాలా మంది ఓడిపోయినాక కూడా ఎక్కడెక్కడ దగ్గర మాట్లాడటం, రేవంత్ రెడ్డి టీడీపీ కాకుండా కాంగ్రెస్ లో రావడం, ఎక్కడో దగ్గర బీఆర్ఎస్ కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన వైరల్ అయ్యాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇక్కడ విజయశాంతి ఆ పనులు ఏం చేయలేదు. 2014లో ఆమె తెలంగాణ సిద్ధాంతం అనుకుంది, తెలంగాణ వచ్చింది, ఓడిపోయింది, సైలెంట్ గా ఉంది. ఆ తర్వాత చాలా రోజులకు 2020లో భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ 2023 ఎన్నికలకు ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే ఆమెకు అప్పుడు రాజకీయ సమీకరణల నేపథ్యంలో నాకు తెలిసి 1 మంత్ ముందే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2023 నవంబర్ ఎండింగ్ లో, నవంబర్ 30కి ఎలక్షన్స్ జరిగితే ఆ నవంబర్ మంత్ లోనే ఆమె జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో. అప్పటికి అన్ని ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలు ఫిల్ అయిపోయినాయి. సో ఆమెకు అవకాశం రాలేదు. ఆమెకు సంబంధించి మెదక్లో కూడా ఆమెకు అవకాశం రాలేదు. సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది, ప్రచార కమిటీ కన్వీనర్ గా ఉంది. ఇంకోటి, ఆమె పుట్టింది వరంగల్ అయినా పెరిగింది మొత్తం మద్రాసులో. ఆమెకు తమిళ్ కూడా బాగా వచ్చు, తమిళ్ కన్నడ బాగా వచ్చు. సో ఆమెని ఇక్కడ తెలంగాణలో ఉన్న తమిళ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్ కానీ ఇలాంటి ప్లేసెస్ లో తమిళ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఆమెను ప్రచారానికి దింపినారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా చాలా మంది తమిళియన్స్ ఉన్నారు. సో అక్కడ కూడా విజయశాంతిని ప్రచారానికి దింపినారు. ఆ విధంగా విజయశాంతి సేవలు వాడుకున్నారు, సేవలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విజయశాంతి ఎక్కడ కనబడలేదు. ఆమె ప్రచార కమిటీ కన్వీనర్ గా ఉంది, కానీ పవర్ లోకి వచ్చిన తర్వాత విజయశాంతి ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే అధికారం వచ్చింది. 1 మ్యాన్ ఆర్మీ, 1 మ్యాన్ షో లాగా రేవంత్ రెడ్డిదే మొత్తం, ఆయన ముఖ్యమంత్రి, ఎక్కడికి వెళ్ళినా ఆయనదే ఉంటుంది. సో రేవంత్ రెడ్డి మంత్రులు, ఇక మంత్రికి సంబంధించి సీతక్క కానీ మహిళా మంత్రులు సీతక్క, అలాగే కొండా సురేఖ ఉన్నారు. సో విజయశాంతి ఎక్కడ కనబడలేదు. విజయశాంతి అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయశాంతి అవసరం లేకుండానే పోయింది. ఆమెను కూడా పిలువనప్పుడు ఆమె కూడా ఎక్కడ రాలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేవరకు హైకమాండ్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మైనస్ వాతావరణమే ఉంది. మొత్తం కూడా పథకాలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కి సంబంధించి మైనసే, ఎంత లేదన్నా కూడా మైనసే ఉంది. మహిళా నాయకత్వం కూడా తెలంగాణలో లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మహిళా మంత్రులు సీతక్కకి పాజిటివ్ గా ఉన్నప్పటికీ కొండా సురేఖకి నెగిటివ్ గా ఉంది. సీతక్కకి పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత ధీటుగా ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా కేటీఆర్, కవిత లేదా హరీష్ రావుని వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోతున్నారు. ఇక ఆమె ఎక్కడ కూడా రాలేదు. ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇవన్నీ నడిచినాయి, 6 గ్యారెంటీలు ఇవే నడుస్తున్నాయి. విజయశాంతి ఎక్కడ కూడా రాలేదు. ఎవరు కూడా విజయశాంతి రిక్వైర్మెంట్ ఉంది, విజయశాంతి అవసరం ఉందని ఎవరు కూడా పిలవలేదు. ఎందుకంటే విజయశాంతి ఒక ఎమ్మెల్యే కాదు, ఆమెకి ఏ పదవి కూడా లేదు. ఎవరు పనాలు చేసుకుంటూ పోతున్నారో, ప్రభుత్వానికి విజయశాంతి అవసరం లేకుండానే పోయింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మైనసే ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, కవిత, హరీష్ రావు పైన మాట్లాడాలంటే ముఖ్యంగా తెలంగాణ వాదానికి సంబంధించి రేవంత్ రెడ్డికి అంత తెలంగాణ వాదం లేదనేది అందరికీ తెలిసిన విషయం. అటువైపు చూస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హరీష్ రావు
నీ గురువు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడం, ఆంధ్ర వాళ్ళకి జలాలను ఇచ్చేస్తున్నావు, నీకు మాట్లాడే దమ్ము లేదు అని ఇలాంటి మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక ఆల్రెడీ విజయశాంతికి ఒక లేడీ సూపర్ స్టార్ అని, ఒక లేడీ అమితాబ్ అనే ఒక పవర్ఫుల్ టైటిల్స్ ట్యాగ్లైన్స్ ఉన్నాయి ఆమెకి. సో అలాంటి పవర్ఫుల్ లీడర్ ఎందుకు రాజకీయాలు యాక్టివ్ కావద్దు అనే ఉద్దేశంతో ప్రస్తుతం గవర్నమెంట్లో చాలా పవర్ఫుల్ మంత్రులు ఉన్నప్పటికీ కూడా పవర్ఫుల్ ఉమెన్స్ లేరు అనే ఉద్దేశంతో విజయశాంతిని మళ్ళీ ఎందుకు తీసుకురావద్దు. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ ఆమె వచ్చింది. ఇన్ని రోజులు పార్టీకి ఎవరు కష్టపడ్డారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పవర్ఫుల్ లీడర్స్ ఎవరెవరో కాంగ్రెస్ పార్టీకి బాగా కష్టపడి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి, సో ఇలాంటి తెలంగాణ తల్లి అనే పార్టీ గతంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు పెట్టింది. ఆమె ఎవరు కూడా పెట్టని టైంలో 2005లో కేసీఆర్ తర్వాత చాలా డేర్ చేసి తెలంగాణ వాదాన్ని వినిపించడానికి ఉమ్మడి రాష్ట్రంలో డేర్ చేసి తెలంగాణ తల్లి అనే పార్టీ పెట్టింది. పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ పార్టీలో చేరింది, ఇట్లా జరిగింది, బయటికి పంపించేస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీలో ఆమె చాలా రోజులు కొనసాగింది, మధ్యలో పోయి మళ్ళీ వచ్చింది. సో ఆమె పార్లమెంట్లో తెలంగాణ టైంలో కేసీఆర్తో కొట్లాడినటువంటి ఏకైక ఎంపీ విజయశాంతి బీఆర్ఎస్ లో. ఆమెకు మొత్తం కేసీఆర్ ముందు తెలుసు, కేసీఆర్ వెనక తెలుసు అనే విధంగా మీనాక్షి నటరాజన్కి అన్ని చెప్పడంతో మీనాక్షి నటరాజన్ హైకమాండ్తో మాట్లాడి విజయశాంతికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం కేవలం ఒక మహిళా కోటా కిందనే కాదు, బీసీ కూడా వస్తుంది. విజయశాంతి బీసీ మహిళా కోటా కింద రెండు కూడా విజయశాంతి విషయంలో కలిసి వస్తుంది. విజయశాంతి లాంటి ఒక పవర్ఫుల్ ఉమెన్ లీడర్ని కనుక హోంమంత్రి చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఉన్నంత మైలేజ్ ఉండకపోవచ్చు, ఇమేజ్ ఉండకపోవచ్చు, కానీ కాస్తో కూస్తో విజయశాంతి లాంటి ఉమెన్ కి ఇక్కడ హోమ్ మినిస్టర్ లాంటి పదవి ఇస్తే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఆమెకు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ హైకమాండ్ భావిస్తుంది. అందుకే కేవలం ఆమెను ఎమ్మెల్సీ కాదు, హోంమంత్రి ఖచ్చితంగా చేస్తారు. 99% విజయశాంతిని హోంశాఖ మంత్రిగా చేస్తారనే ఒక మాట ఒక సోర్స్ ద్వారా అయితే మన సిసిటీవీకి ఉంది. సో మీరేమనుకుంటున్నారు విజయశాంతి విషయంలో కింద కామెంట్ చేయండి. అలాగే మన సిసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.